ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు చట్ట వ్యతిరేకమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజలు అలాగే రైతుల ఆందోళనలను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు ఢిల్లీలో వివరించిన అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. తమ అభ్యంతరాలను కేంద్ర మంత్రి పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని, ఇది తెలంగాణ నదీ జలాల హక్కుల పరిరక్షణకు ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు గోదావరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ 1980 అవార్డు అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 నిబంధనలను ఉల్లంఘిస్తోందని తెలంగాణ ప్రభుత్వం బలంగా వాదిస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి జలాలను పోలవరం నుంచి రాయలసీమకు తరలించే లక్ష్యంతో ఉంది. ఇది తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల నీటి వినియోగానికి ఆటంకం కలిగిస్తోందని తెలంగాణ వాదన కూడా. ఈ చర్య గోదావరి నది దిగువ ప్రాంతాలైన భద్రాచలం వంటి వాటిలో వరదల ప్రమాదాన్ని పెంచుతుందని, తద్వారా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టులు చేపట్టే ముందు నదీ జలాల పంపకంపై స్పష్టమైన అవగాహన, ట్రిబ్యునల్ అవార్డుల ఆధారంగా అనుమతులు ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడాలని కేంద్రాన్ని కోరారు. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరిస్తోంది. అంతేకాకుండా ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్ లింక్ ద్వారా పెన్నా బేసిన్ కు నీటిని తీసుకువెళ్లవచ్చునని, ఇచ్చంపల్లి సాగర్ అనుసంధాన అంశంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రానికి తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఇది కేవలం బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవడమే కాకుండా నదీ జలాల వినియోగంపై తెలంగాణకు ఉన్న దీర్ఘకాలిక వ్యూహాన్ని కూడా తెలియజేస్తోంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని త్వరలో ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి పాటిల్ హామీ ఇచ్చారని మంత్రి తెలియజేశారు. తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఇంకా అనుమతి లభించలేదని, అయితే ఏపీ ప్రాజెక్టులకే త్వరగా అనుమతులు ఇస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇది తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందనే భావనను రాష్ట్రంలో పెంచుతోంది. మూసీ పునర్జీవనం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని, రాష్ట్ర ప్రాజెక్టులైన పాలమూరు, రంగారెడ్డి, సమ్మక్క సారక్క, తుమ్మడిహట్టి వంటి వాటికి కూడా నీటి కేటాయింపులు చేయాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, రైతుల సాగునీటి అవసరాలకు అత్యంత కీలకమైనవి. ఈ సమావేశం కేవలం బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలను తెలియజేయడానికే కాకుండా తెలంగాణ ఎదుర్కొంటున్న ఇతర నదీ జలాల సమస్యలను, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతులను కూడా చర్చించడానికి ఒక వేదికగా మారనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, న్యాయబద్ధమైన పంపకాలు మాత్రమే నదీ జలాల వివాదాలకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తాయి. తెలంగాణ తన నీటి హక్కులను పరిరక్షించుకోవడంలో ఎలాంటి రాజీ పడదని, అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయం గురించి మాట్లాడిన సంగతి విదితమే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.